పరిశుద్ధుడా దయగల తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలోనైనా దైవజనులు యేసు విద్యాసాగర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు మేము ఆలోచిస్తుండగా, నేర్చుకుంటుండగా మాకు కావలసిన జ్ఞానం గ్రహించింది. చూపడుతున్న ప్రతి మాటనైనా మీ పిల్లలు విని గ్రహించి ఆలోచించి మీకు ఇష్టమైన పిల్లలు బ్రతుకుతూ మేమందరం విరుణలోకి చేరే మహాభాగ్యాన్ని కృపను అనుగ్రహించున్నాను. ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాం తండ్రి. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి, అలాగే స్థానిక సంఘ కాపరి దైవజనులు, సిబిటి అనంతపురం ప్రిన్సిపల్ విక్టర్ సార్ గారికి, అలాగే మా తోటి గత పరివారంగా ఆయన వైస్ ప్రిన్సిపల్ స్కూల్ కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరి ప్రభువు నామములో తెలియజేసుకుంటామండి. 49 సంవత్సరాలు దేవుడు కాబట్టి 50వ సంవత్సరంలోనికి దేవుని దయాకిరీటం వల్ల సార్ కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాడు. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి పాఠాన్ని మనము మన ఆత్మ జీవితానికి కావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకున్నాం. పాఠం పేరు వచ్చి నేరస్థాపనకై నిలిచిన శేబాదేశపు రాణి. నేరస్థాపనకై నిలిచిన శేబాదేశపు రాణి. ఇందాక మనము బైబిల్ పట్టణంలో చదువుకున్న మాట పాఠ్య భాగంగా మనం చదవగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. చాలండి. ఇది శేబా దేశపు రాణి అన్న దక్షిణ దేశపు రాణి అన్న ఒకటే. ఆమె పేరు బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఆమె శేబా దేశానికి చెందిన రాణి. ఆమె ఒక అన్యురాలు. ఇశ్రాయేలు వంశానికి, ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన స్త్రీ కాదు. యూదా గోత్రానికి యూదులుగా సంబంధించిన స్త్రీ ఆమె కాదు, ఒక అన్యురాలు. ఈ శేబా దేశపు రాణి మన మీద నేరస్థాపన చేస్తుందట. ఎందుకు నేరస్థాపన చేస్తుంది? ఆమెకి మనకేమైనా ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఆమెకి ఏమైనా మనం అప్పున్నామా, ఏంటి ఆమె మనపైన నేరస్థాపన ఎందుకు చేస్తుంది? ఈ మాట అన్నది ఎవరో సామాన్యమైన వ్యక్తి అని అంటే మన పరిశుద్ధులు కాదండి. కానీ ఈ మాట అన్నది ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చిన మాట. ఎందుకని మాట అన్నాడు? మన పైన నేరాపణ చేయడానికి ఏంటి? ఆమె జీవితం ఏంటి? మన జీవితం ఏంటి? ఎందుకు మన పైన నేరస్థాపన చేస్తుంది అన్నది మనము బైబిల్ గ్రంథంలో ఆమె జీవితాన్ని చూసి ఏమి నేర్చుకోవాలా, ఆమె మనకి ఎలాంటి పాఠాన్ని నేర్పుతుంది, ఆ నేరస్థాపనలో మనం ఉండకూడదంటే ఆమె మనకు ఏ సూచనలు అందజేస్తుంది అన్నది మనం నేర్చుకోవాలి. ఏంటి? శేబా దేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చిందట. సొలొమోను గారు అప్పటికి ఉన్న వారిలో సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు లేరు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైనను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించను. సొలొమోను గారండి గిబియోనులో బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాడు. దేవుని బలులు 1000 బలులు అర్పించినప్పుడు దేవుని ప్రార్థన చేశాడు, నాయన నాకు నీ ప్రజలు పరిపాలించడానికి, నీ ప్రజలను పాలించడానికి నాకున్న జ్ఞానం వయసు సరిపోదు. చూడ మాట ఎక్కడుంది? ఇది 3వ అధ్యాయము 7వ వచనం చదవన్నాము ఒకసారి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదుకు
బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించితివి. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని ఎంత మంచి ప్రార్థన చేశాడండి. నీ ప్రజలు పరిపాలించడానికి, నీ ప్రజల్ని పాలించడానికి, నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు వయసు సరిపోదు, నాకు వయసు సరిపోదు, నాకున్న జ్ఞానము కూడా సరిపోదు ప్రభువా. నీ ప్రజలు పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన మెచ్చి 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. నాకు జ్ఞానం అనుగ్రహించు తండ్రి, నాకు బుద్ధిని అనుగ్రహించు తండ్రి అని సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేశాడు. ఎంత మంచి ప్రార్థన! ఏంటి అవసరమైనది అడగం, మనం అవసరమైనది దేవుణ్ణి అడగం, అనవసరమైనవి మనము అడుగుతాం. ఎలా ఉంటాయి మన ప్రార్థన తెలుసు? అప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది వస్తుంటారు, అయ్యగారు పాస్టర్ గారు మా ప్రార్థన చేయండి, మా గేదె పాలు ఇవ్వట్లేదండి అంటది. ఏమంటది? మా గేదె పాలు ఇవ్వట్లేదు అయ్యగారు, ఎలాగైనా ప్రార్థన చేయండి అయ్యగారు. పక్కింటి ఆమెకి ఏమో 5 లీటర్ 10 లీటర్లు ఇస్తారు, మాకు 1 లీటర్ కూడా ఇవ్వట్లేదు అయ్యగారు, ప్రార్థన చేయని వస్తారు. మరి చాలా విచిత్రమైన ప్రార్థనలు. సార్ మా స్కూల్కి సెలవు ఇచ్చేలా ప్రార్థన చేయండి సార్ అంటారు పిల్లలు. దేనికి? స్కూల్కి సెలవు. చాలా మంది 60-70 సంవత్సరాలు ఈ కొద్ది జీవితంలో బ్రతికే ఈ వాటి గురించి ఆలోచిస్తారు కానీ అనంతకాలం బ్రతకడానికి, మరో లోకానికి వెళ్ళడానికి అవసరమైనది ఏందని ఏ ఒక్కరు అడగటం లేదు. చిన్న చిన్నవి, ఏంటి తలనొప్పి వచ్చిందని ప్రార్థన చేయంటారు. ఏమొచ్చిందని? తలనొప్పి. ఒక 10 రూపాయల టాబ్లెట్ వేస్తే పోయేదానికి ప్రార్థన చేయమని వస్తుంటారు. చిన్న చిన్నవండి, చాలా చిన్న చిన్న సమస్యలు. మరికొందరు అయితే సార్ నాకు ఏరు ఊడిపోతుంది, ఏ పాలు అవుతుంది, నాకు ప్రార్థన చేయమని వస్తాడు. ఏమవుతుందంట? ఏరు ఊడిపోతుంది, తల పెట్టుకుని ఊడిపోతుంది, ఆయన ప్రార్థన చేయాలని. ఇంకొకరైతే నాకు పెళ్ళి అవ్వట్లేదు సార్, నాకు పెళ్లి కూడా ప్రార్థన చేయాలంటాడు. అంటే చిన్న చిన్న వాటికి ఈ భూమి మీద బ్రతికే ఈ 60-70 సంవత్సరాల కొరకు ఆలోచిస్తారు కానీ దేవుని దగ్గర మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే మన జీవితం ఎలా ఉండాలని ఆలోచన లేదండి. అడగవలసింది అడగట్లేదు, అడగకూడనివి అడుగుతున్నారు. కానీ సొలొమోను గారు ఒక రాజుగా ఉన్నప్పటికీ ఏమడిగాడు? తండ్రిని నాకు జ్ఞానాన్ని అనుగ్రహించిన, నా బుద్ధిని అనుగ్రహించని అడిగాడండి. అందుకు దేవుడు ఆయన మెచ్చి అప్పటి వరకు భూమి మీద సొలొమోను గారు ఇచ్చిన జ్ఞానవంతుడు ఎవరు లేరు. అప్పటి వరకు అండి సొలొమోను గారు మించిన జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు లేరు. అంత జ్ఞానవంతుడు సొలొమోను. ఇంత జ్ఞానవంతుడైన సొలొమోను గారి దగ్గరికి షేబా దేశపురాణి వచ్చిందంట. చూడండి ఎక్కడ వచ్చింది? రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గురార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. మొదటగా షేబా దేశపు రాణి మనకు 4 ప్రాముఖ్యమైన విషయాలు నేర్పిస్తుంది. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాల్లో మన జీవితాన్ని పరిశీలిస్తే ఆమెకు అనుకూలంగా మన 4 పాయింట్లు మన జీవితం కరెక్ట్ గా ఉందనుకో, నేరస్థాపానికి మనము వెళ్ళం. ఆమె 4 సందర్భాలు, ఎన్నో సందర్భాలు ఉన్నాయి, 4 సందర్భాలు, ప్రాముఖ్యమైన సందర్భాలు మనము నేర్చుకుందాం. మొదట ఆమె ఏం చేసిందంటే, సొలొమోను గారి దగ్గర రాకముందు ఆమె యెహోవా నామమును గురించి, సొలొమోను కలిగిన కీర్తి గురించి విన్నది. ఏం చేసిందంటే మొదటి పాయింట్ ఏంటంటే సొలొమోను కీర్తి గురించి, యెహోవా నామమును గురించి ఆమె విన్నది. ఏంటంటే సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నారా? ఆమె ఒక దేశానికి రాణి. ఒక దేశానికి రాణి అన్నప్పటికీ ఆమె ఎంతో పరిస్థితులకి సహకరించకపోయినప్పటికీ, ఒక అధికారంలో ఉన్నప్పటికీ, ఆమె పరిస్థితి ఒక హోదాలో ఉన్నప్పటికీ ఎవరి గురించి విన్నదంట? యెహోవా గురించి విన్నదంట. ఏంటి ఇప్పుడు కాలంలో ఎన్నో పబ్లిసిటీ ఉన్నాయి, వాట్సాప్ లో తెలియజేస్తాం, ఉత్తరాల ద్వారా తెలియజేస్తాం, ఎన్నెన్నో సోషల్ మీడియా ద్వారా సెకండ్ లో అప్డేట్ అయిపోతుంటది అంతా. అప్పుడప్పుడు వాట్సాప్ స్టేటస్ లో చూస్తుంటే అన్నం తినేది కూడా పెడుతుంటారు స్టేటస్ లో. ఏంటంటే అన్నం తినేది, పని చేసేది, వంట చేసేది, ప్రతిదీ పెడుతూ ఉంటారు. ఎందుకు? అప్డేట్.
ప్రతి క్షణం నేనేం చేస్తాను అన్నది ఏం చేస్తారు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటారు. కానీ శివాదేశపు రానంట యెహోవా గూర్చి విన్నదంటే ఎలా విందామే? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు కదా. అవి ఎలా విన్నదంటే అండి, అంత బిజీలో ఉన్నప్పటికీ, ఒక మంచి పొజిషన్ లో ఒక రాణిగా ఉన్నప్పటికీ దేవుని గురించి ఆమె విన్నది. ఈరోజు చాలా మంది గమనించండి, ఉద్యోగం రాకమునుపు దేవుడు తిరుగుతూ ఉంటాడు, మన చుట్టూ తిరుగుతుంటాడు. అన్నా ఏం పని చేయాలన్నా, సౌండ్ సిస్టమ్ పెట్టాలా, అప్పుడు ఏం చేయాలి చెప్పాలా, పాంప్లెట్ చేయాలా, లైటింగ్స్ కట్టాలా అంటారు. ఉద్యోగం వచ్చిందనుకో, ఏమయ్యా అంతకుముందు బాగా దేవుని పనులు ఉన్నావు, ఇప్పుడేం రావట్లేదంటే నీకు తెలుసు కదా నా ఉద్యోగం వచ్చిందంటాడు. అంటే ప్రారంభంలో ఉన్న పని దేవుని పని ఇంట్రెస్ట్ మరలా కనిపించదు. కొందరైతే పెళ్ళి అవ్వడానికి తిరుగుతూ ఉంటారు, మందిరం చుట్టూ సేవకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్న ఎక్కడ మీటింగ్కి వెళ్తా, ఎప్పుడన్నా 10 గంటలకే, ముందు 9:30కే ఉంటారంటాడు. పెళ్ళైన తర్వాత ఏమయ్యా పలా ఊర్లో మీటింగ్ రా అంటే, నీకు తెలుసు కదన్నా. ఏం తెలుసు, పెళ్ళయిందన్నా. ఏం తెలుసు, పెళ్ళైన నీకు తెలుసు కదన్నా అంటాడు. అంటే ప్రారంభంలో నీకున్న ఆసక్తి తర్వాత కనపడదు. కానీ షేబా దేశపు రాణి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటూ, దేశాన్ని పరిపాలిస్తూ, ఒక అధికారం కలిగి ఉంటూ దేవుని గూర్చి ఆమె విన్నది. ఈరోజు చాలా మంది చూడండి, దేవుని మాటలు వినడానికి ఎవరు రావట్లేదు. నీకు తెలుసు కదా ఉద్యోగంలో ఉంటాను, ఉదయం 10కి వెళ్ళి సాయంత్రం నేను వస్తూ ఉంటానంటాడు. నువ్వు ఎంత పనిలో ఉన్నా, ఎన్ని ఉద్యోగంలో ఉన్నా దేవుని మాటలు నువ్వు వినాలి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగుల పడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను. అంటే దేని కొరకు వేగుల పడమన్నాడు? వినుటకు వేగులు పడడం అంటే తొందరపడాలి, ఆగురపడాలి, త్వరగా వినాలని, వినడానికి ఇష్టపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. మనం రివర్స్ అయిపోయినాం. ఇది మాట్లాడడానికి తొందరపడతాం కానీ వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అప్పుడప్పుడు నా మాటే శాసనం, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా మాటే నెగ్గాలంటాడు. నీ మాట పట్టించుకోడు, ఎంత మాట్లాడు, లేదు నాదే అని బల్ల బుద్ధి కొడతా, నాదే శాసనం అంటాడు. ఏంటి, నా మాటే వినాలంటాడు. వినడానికి ఇష్టపడాలండి. మనం వినటం వలన విశ్వాసము కలుగును. క్రీస్తు మాటలు వింటే మనకు విశ్వాసం కలుగుతుందండి. దేవుని మాటలు వినడానికి మనము ఇష్టపడాలి. మాట్లాడడానికి తర్వాత అది మాట్లాడడానికి నిదానించడు, మాట్లాడిపోయినా పర్లేదు, కానీ వినడానికి ఇష్టపడితే దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి గొప్ప అవకాశం. అంటే మనం మొదట ఏం చేయాలంటే దేవుని మాటలు వినడానికి మనము ఇష్టపడాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించున్నది గనక ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వీటిలో రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యులు. ఎవరు ధన్యులు? విని గైకొనివాడు ధన్యులు. వినాలి. ఇది దేవుని మాటలు ఎప్పుడు వినపడుతుందని వినాలి. ఎప్పుడు దేవుని మాటలు వినపడుతుందా, ఎక్కడ వినపడుతుందని ఏం చేయాలి? మనము వినడానికి మనము ఇష్టపడాలి. ఇది షేబా దేశపు రాణి. ఆమె మనకి నేర్పించడంలో, ఆమె జీవితంలో మొదటి పాయింట్ ఏంటంటే ఆమె దేవుని గురించి ఫస్ట్ విన్నది. మనము కూడా ఆమె ఒక ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఒక మంచి అధికారంలో ఉన్నప్పటికీ, రాణిగా ఉన్నప్పటికీ దేవుని మాట వినడానికి అవకాశము ఇచ్చింది. మనం కూడా చిన్న ఉద్యోగాలు, మన పెద్ద ఉద్యోగాలు బిజీ ఏం కాదు, ఏదో టైంలో మనం ఖాళీగానే ఉంటాం. నువ్వు ఏ సమయంలోనైనా, ఏ ఉద్యోగంలో ఉన్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా దేవుని మాట వినడానికి నువ్వు ఇష్టపడాలి. ఏం చేయాలి? మనం దేవుని మాట వినడానికి ఇష్టపడాలండి. ఇది విన్నది, దేవుని మాటలు యెహోవా గూర్చి విన్నది, సొలొమోను కలిగిన కీర్తి విన్నది. విని ఏం చేసిందంటే అవి ఎలా నిర్ణయం తీసుకునిందని చూడగలిగితే చదవండి అక్కడే. రాజుల మొదటి గ్రంథం ఆమె రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి విని, సొలొమోను కలిగిన కీర్తిని విని, గూఢార్థము గల మాటల చేత
అతన్ని శోధించుటకై వచ్చెను. అంటే మొదట ఏం చేసింది? మొదట యెహోవా గురించి విని, సొలొమోను గారి గురించి విని, ఆయన సొలొమోను గారి దగ్గరికి ఆయన పంపుకున్న డౌట్లు క్లారిఫై చేసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది ఆమె ఊరేది, ఎంత దూరం నుంచి వచ్చిందో మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త, ఇందాక చదివిన మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో కొత్త నిబంధనల గురించి ఏమరాయి, ఆమె ఎక్కడి నుండి వచ్చిందని రాయించారు చూడండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుటకు చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతము నుండి వచ్చెను. భూమ్యాంతము నుండి వచ్చెను అంటే అవి ఎక్కడో యెరూషలేం ప్రాంతానికి ఎక్కడో భూమికి కింద కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసుకుంటామే వచ్చిందట. సొలొమోను జ్ఞానం వినడానికి భూమ్యాంతం నుండి ఆమె వచ్చింది. లూకాసు వార్తలో కూడా రాశాడు 11వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఏంటి భూదిగాంతం నుండి వచ్చిందండి. భూదిగాంతము నుండి అని ఆలోచించగలిగితే ఇంచుమించు ఆమె ఎలా వచ్చింది, అంత దూరం నుంచి ఆమె ఎలా ప్రయాణించిందో మనం చూడగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. షేబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పనివారను వెంట పెట్టుకొని గంధక వర్గములను, బంగారమును, రత్నములను ఒంటె మీద ఎక్కించుకొని అంటే దేంట్లో వచ్చింది? సొలొమోను గారి దగ్గర యెరూషలేం ప్రాంతానికంటే షేబా దేశము నుండి యెరూషలేం ప్రాంతానికి సొలొమోను గారి దగ్గర దేని మీద వచ్చిందంటే దేని మీద ప్రయాణమైంది? ఒంటె మీద. ఒంటె మీద అండి. ఇప్పుడు కాలంలో మనకి 1 గంటలో విజయవాడకి వెళ్ళిపోవచ్చు. 1 గంటలో ఫ్లైట్ 600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది. ట్రైన్ 1 గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది. బస్సు గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది. ఈ రోజు మనం సులువుగా ప్రయాణం చేయగలుగుతున్నాము. కానీ అప్పుడు కాలంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు. అవి దేంట్లో ప్రయాణమైంది? షేబా దేశం నుండి యెరూషలేం ప్రాంతానికి సొలొమోను గారి దగ్గర జ్ఞానం వినడానికి దేనిపైన వచ్చిందంటే ఒంటె పైన. ఒంటె ఎంత వస్తుంది తెలుసా? ఒంటె గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? ఒంటె గంటకు 20 కిలోమీటర్ల వేగం. అంటే ఇంచుమించమే షేబా దేశం నుండి యెరూషలేం ప్రాంతానికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా? 120 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు? 120 రోజులు. 120 రోజులు అంటే ఇంచుమించు 4 నెలల ప్రయాణం. ఎన్ని నెలల ప్రయాణము? 4 నెలల ప్రయాణం అండి. అంటే దేవుని మాటలు వినడానికి యెరూషలేం ప్రాంతానికి రావడానికి 4 నెలలు ప్రయాణం చేసుకుంటూ వచ్చిందా? అవునండి. ఇంచుమించు 1600 మైళ్ళు. మైళ్ళు అంటే మనకు అర్థం అవ్వదు. 2400 కిలోమీటర్లు. ఇది 120 రోజులు ఇంటూ 20 కిలోమీటర్లు కొట్టండి, ఎంత వస్తుంది తెలుసా? 2400 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఆమె షేబా దేశం నుండి యెరూషలేం ప్రాంతానికి దేవుని మాటలు వినడానికి 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటామే వచ్చింది. 4 నెలల ప్రయాణం. 4 నెలలు అంటే వాతావరణం ఎలా ఉంటుందండి? ఎండ రావచ్చు, మంచు కురవచ్చు, ఏంటి ఎడారి ప్రాంతం, అది ఎడారి ప్రాంతం, అడవి ప్రాంతం, సుడిగుండాలు రావచ్చు, ఏంటి సునామీ రావచ్చు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో పరిస్థితులను ఆమె అధిగమించింది. ఒక రాణి, ఒక స్త్రీ ఏంటి 4 నెలల ప్రయాణం అంటే అది చిన్న మాటలు కాదండి. 4 నెలలు ప్రయాణం చేసిందా? అని అంత ఆసక్తి దేవుని కొరకంటే. అవునండి, 4 నెలలు ప్రయాణం చేసుకుంటామే దేవుని మాట వినడానికి వచ్చింది. ఏంటి ఈరోజు మన వాళ్ళు చాలా మంది ఆరాధనకి ఇంటి పక్కనే మందిరం పక్కనే ఇల్లు ఉంటుంది. వస్తారా మందిరానికి? రారండి. ఇంటి పక్కనే మందిరం పక్కనే ఇల్లున్నా రారు. పక్క మీద ఇల్లున్నా కూడా రావట్లేదు. 5 కిలోమీటర్ల దూరం ఉన్నా రావట్లేదు. 10 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా రావట్లేదు. ఏమంటే బిజీ అన్న. మందిరానికి బయలుదేరుతుంటాడు, బంధువులు ఇంటికి వస్తూ ఉంటారు. ఆదివారమే రావాలి బంధువులు కూడా. ఇలా అన్ని సమస్యలను ఆదివారమే వస్తుంటాయి. స్వామి రామని దేవుని దగ్గరికి వచ్చాం మనకు ఆదివారం కూడా అప్పుడే బంధువులు వస్తూ ఉంటారు. ఇప్పుడు బంధువులు వచ్చారు, ఇప్పుడు అవసరం మందిరానికి వెళ్ళలేదని
ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? హ్యాపీగా మటన్ చికెన్ తెచ్చుకొని బంధువులతో కాలక్షేపాన్ని చేస్తాడు. అంటే ఏదైనా కూడా చావు కూడా ఆదివారం పడుతుంటుంది. ఏం మందిరం రాలేదంటే మా వాళ్ళు చనిపోయారన్న రాలేదంట. అంటే దేవుని మందిరాన్ని రావడానికి మనం ఎన్నో సాకులు చెప్తాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు లైవ్ చూస్తూ ఉంటారు. డాడీ గారు లైవ్ మొబైల్లో వస్తుంది కదన్న. దేంట్లో వస్తుందట? మొబైల్. సహవాసం లేదా? రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం, అపోస్తుల బోధ ఎడతేగా మీరు కూడుకోవాలన్నాడు. ఏంటి? సంఘంలో సహవాసం కలిగి మనము జీవించాలి. మరికొందరైతే ఎలా ఉన్నారంటే విచిత్రమైన రొట్టె ద్రాక్షరసం ఇంటికి పంపించాలన్న పార్సల్ అంట. ఏంటి? రొట్టె ద్రాక్షరసం ఏం చేయాలంట? పార్సల్ ఇంటికి పంపించాలంట. కవర్లో తీసుకొని రాని అంటారు. చాలా మంది చాలా విచిత్రం అనిపిస్తుంది అండి. ఆరాధనకు వచ్చి పాల్గొని ప్రభు బంధంలో పాల్గొనే అవకాశము ఉన్నప్పటికీ చాలా మంది రాలేకపోతున్నారు. కానీ శివాదేశపు రాణి ఏంటి 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఒక ఆడామె ఏంటి 4 నెలల ప్రయాణము, ఎన్నో ఎడారి ప్రాంతాలు దాటుకుంటూ, అడవి ప్రాంతాలు దాటుకుంటూ 4 నెలలు ప్రయాణం చేసుకుంటే యెరూషలేముకి వచ్చింది. రావడానికే 4 నెలలు పట్టిందంటే పోవడానికి 4 నెలలు. ఏంటి 8 నెలలు ప్రయాణమా? దేవుడి కొరకు 8 నెలలు ప్రయాణం. మన కొరకైతే ఎంత ప్రయాణం అనేది చేస్తాం. పెళ్ళిళ్ళకు ముంబై అయినా టికెట్ దొరకకపోయినా జనరల్ కారు పట్టుకొని వెళ్ళిపోతున్నాం, కడ్డీ పట్టుకొని అయినా. ఏంటంటే టికెట్ కనుమలో పోయినప్పుడు ఏం చేస్తాం? మనము యారో కొంచెం కింద కూర్చొని వెళ్ళిపోతాం. అదే మీటింగ్ అనుకో, అంత దూరం రావాలన్నా నేను వదిలేనా లైవ్ చూస్తాం మొబైల్లో అంటారు. చూడండి ఎంత తేడా మనకి. దేవుని పైన మనకు ఆసక్తి లేదు. కానీ శివాదేశపు రాణి అన్ని నెలలు ప్రయాణం చేసుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి దేవుని సంఘాన్ని చూడాలి. అప్పటికి సొలొమోను గారు ఏం చేస్తున్న? మందిరాన్ని కడుతూ ఉన్నాడు. ఆ మందిరాన్ని నేను చూడాలి, దేవుని మందిరాన్ని దర్శించాలి, సొలొమోను గారి జ్ఞానాన్ని దగ్గర నేను వెళ్ళాలి, నాకున్న డౌట్లన్నీ క్లారిఫై నేను చేసుకోవాలని 4 నెలలు ప్రయాణం చేసిందండి ఒక స్త్రీ. చూడండి మాట చూసుకో. కీర్తనలు 24వ అధ్యాయము, కీర్తనలు 24వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములో ఎంత రమ్యమును, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేచున్నది. నేను దేవుని మందిరానికి వెళ్ళాలని భక్తులు ఒకనాడు ఇష్టపడ్డారండి. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరం నేను తొక్కాలి, దేవుని మందిరంలో గడపాలని ఎంతో మంది భక్తులు ఆశించారు. దేవుని మందిరానికి వెళ్తే దేవుడు అక్కడ ఉంటాడు. అదేనండి శివాదేశం తెలుసుకుంది. సొలొమోను గారు కట్టించిన మందిరాన్ని నేను వెళ్ళాలి, దేవుని దర్శించాలి, ఆయన జ్ఞానాన్ని వినాలని 4 నెలలు ప్రయాణం చేసుకుంటామే వెళ్ళిపోయింది. చూడండి ఇది కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి. దీర్ఘకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఏంటి? దీర్ఘకాలం. నా ఆయుష్ ఎంత వరకు అయితే ఉందో అంతకాలం నేను ఎక్కడ ఉండాలనుకున్నాడు భక్తులు? యెహోవా మందిరంలో నేను గడపాలి, దేవుని మందిరంలోనే గడపాలి. నా ఆయుష్, నా మరణం వచ్చేంత వరకు నేను దేవుని సన్నిధిలో అదండి భక్తులు. పాత నిబంధన కాలంలో దేవుని మందిరం అన్నా దేవుడు అనగా పిచ్చికిపోయే వాళ్ళు. దేవుని మందిరాన్ని నేను వెళ్ళాలి, దేవుని మందిరంలో నేను గడపాలి. మనం దేవుని మందిరం అనగానే దేవుని వాక్యం వినబడుతుంది అనగానే మనం అందరికంటే ముందే వచ్చి ఉండాలని. ఆరాధన టయానికి రావాలి, క్లాసులకు రావాలి, ప్రతిదీ దేవుని పనిలో మనం పాల్గొంటేనే దేవుని జ్ఞానాన్ని మనము వినగలుగుతాము. ఇది కొత్త నిబంధనలో వ్యక్తిని చూడగలిగితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటిని మీదనున్న ఐగుప్తీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిన ఎవరైనా ఆర్థిక మంత్రి అండి. ఒక మంత్రి, ఆర్థిక మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ ఎక్కడికి వచ్చాడు? ఆయన యెరూషలేముకు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఐగుప్తీయుల దేశము నుండి యెరూషలేము ప్రాంతానికి దేవుని ఆరాధించడానికి ఆయన వచ్చాడు. ఒక మంత్రి దేవుని ఆరాధించడానికి ఒక దేశం నుంచి మరో ప్రాంతానికి వచ్చాడంటే ఇది పక్కనున్న మందిరం రాకపోతే ఎంత దౌర్భాగ్యం అండి. మనం
పక్క వీధిలో ఉన్న దేవుని దగ్గర రాలేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యం ప్రియమైన దేవుని పిల్లరా. ఈ నపుంసకుడు ఒక మంత్రి అండి, ఒక అధికారంలో ఉన్నాడు. మంత్రి అంటే ఎవరు పడితే మంత్రి పోస్టులు ఇవ్వరు. ఒక టీచర్ అవ్వాలంటే ఎంతో క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంతో చదవాలి, ఎంతో కష్టపడితేనే కానీ అన్నిట్లో పాస్ అవుతానే టీచర్ పోస్ట్ రాదు. కానీ ఒక మంత్రిగా ఉన్నాడంటే ఆయనకి ఎంత ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంత జ్ఞానం గలవాడు, ఎంత ఓడగలవాడు. అలాంటి వాడిని మంత్రిగా ఉన్నాడు ఒక రాణి కింద. కనుక అలాంటి వ్యక్తి దేవుని ఆరాధించడానికైనా వచ్చాడంట. మనం కూడా దేవుని ఆరాధించడానికి ఉద్యోగమైన ఏ పనైనా పక్కన పెట్టి దేవుని పనుందనగానే మనము వెళ్ళిపోవాలి. ఆరాధించడానికి వచ్చాడు కదా. ఐగుప్తు దేశం నుండి యెరూషలేము ప్రాంతానికి ఆరాధించడానికి వచ్చాడు కదా. ఆరాధించుకొని తిరుగు ప్రయాణంలో కాస్త నిద్రపోవచ్చు కదా. అలసిపోయారు కదా ప్రయాణంలో అని నిద్రపోలేదని ఏం చేశారో తెలుసా? తర్వాత మాట 28. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతుండను. ఏం చేస్తున్నాడంటే మళ్ళా ఆరాధించడానికి ఐగుప్తు దేశం నుండి యెరూషలేము ప్రాంతాలకు వచ్చి ఆరాధన చూసుకొని ముగించుకొని తిరిగి వెళుతూ రెస్ట్ తీసుకుని ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడట. యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. ఈ రోజు మన వాళ్ళు చాలా మంది గమనించండి, ఆదివారం వచ్చేటప్పుడేమో నోట్స్ బైబుల్ తెచ్చుకుంటాడు, అయ్యగారు చెప్పేమో 2-3 మాటలు రాసుకుంటాడు. మళ్ళీ వచ్చే వారానికి ఏం చేస్తాడు? దాన్ని కబోర్డ్లో పెట్టి వచ్చే వారానికి తీస్తాడు. కొంతమంది అయితే నెల తర్వాత తీసి ఇది నేనేమో రాసింది ఏంటి, ఇది యెషయా గ్రంథమా కీర్తనలా 12వ అధ్యాయమా అర్థం కదా నీకే. ఎందుకు చదివితేనే కదా, రాసుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి, దాన్ని రిజెక్ట్ చేస్తేనే కదా నీకు అర్థమయ్యేది. కానీ చూసుకోవట్లేదు, చెప్పేటప్పుడేమో రాసుకుంటావు, తర్వాత నెల తర్వాత దాన్ని తీసి ఇంకేం అర్థమవుతుంది? నువ్వు రాసుకున్న నీకే అర్థమవుతుంది. కానీ ఈ నపుంసకుడట నిజంగా ఆరాధించాడు. తిరిగి ప్రయాణంలో ఏం చేస్తున్నాడు? ఆయన బైబిల్ గ్రంథాన్ని యెషయా గ్రంథాన్ని తీసుకొని చదువుకుంటూ ప్రయాణంలో వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకంటే గొప్పలు మేము కాదు కదండి. మనం వాళ్ళ జీవితంతో పోలిస్తే మన జీవితం ఏ పాటిదండి? ఒక మంచి అధికారంలో ఉన్నారు వాళ్ళు, మంచి పోస్ట్ లో ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు వాళ్ళు. కానీ మనము చిన్న ఉద్యోగాలు చేసుకుంటాం, చిన్న వ్యాపారాల్లో ఉన్నప్పటికీ దేవుని పైన మనకున్న ప్రేమ, దేవుని పైన వాళ్ళకున్న ప్రేమను చూస్తే మన ప్రేమ దేంట్లో కనపడదండి. కనుక ఈ షేబా దేశపు రాణి 2 విషయాలు ఆలోచించాం. మొదట ఏంటంటే ఆమె దేవుని గురించి మొదట విన్నది. మనం కూడా దేవుని గురించి మొదట మనము వినాలి. ఆమె వినడానికి ఇష్టపడింది. ఒక రాజుగా రాణిగా ఉన్నప్పటికీ దేవుని మాట వినడానికి ఆమె ఇష్టపడింది. ఒక వినడమే కాదు, విన్న మాటల ప్రకారంగా యెరూషలేము ప్రాంతం ప్రయాణమయ్యామె. అంత దూరం నుంచి 4 నెలలు ప్రయాణం చేసుకుంటామే వెళ్ళిపోయింది. రెండవ పాయింట్ ఏంటంటే 4 నెలలు ప్రయాణం చేసుకుంటూ, అంత దూరం ప్రయాణం చేసుకుంటూ ఎన్నో పరిస్థితులను అధిగమించి దేవుని మాటలు వినడానికి, నేర్చుకోవడానికి, యెరూషలేము ప్రాంతంలో దేవుని మందిరం దర్శించడానికి ఆమె కష్టపడుకుంటూ ప్రయాణం చేసుకుంటామే వెళ్ళిపోయింది. ఇది రెండవ పాయింట్. ఇక మూడో పాయింట్, మూడో సందర్భాన్ని మనం చూడగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. షేబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధి వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని, మిక్కిలి గొప్ప పరివారం మాట అన్నరం చేసుకోండి. మిక్కిలి గొప్ప పరివారిని వెంట పెట్టుకొని అంటే ఆమె ఒకటే రాలేదు యెరూషలేము ప్రాంతానికి. నేను ఒకటే కాదు దేవుని మందిరానికి వెళ్ళేది, నేను ఒకటే కాదు మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి సొలొమోను దగ్గరికి వెళ్ళేది, నాతో పాటు కొందరైనా నేను తీసుకొని వెళుతాను అంటే ఆమెతో పాటు ఎంతమ్మ తీసుకొచ్చిందంట? మిక్కిలి గొప్ప పనివారిని. మిక్కిలి గొప్ప పరివారిని అంటే ఎంతో మందిని ఆమె తీసుకొని వచ్చింది. అంటే ఎంతో మందిని దేవుని మందిరానికి తీసుకురావడానికి ఆమె ఇష్టపడింది. ఎంతో మందిని ఆమె తీసుకొని వచ్చింది. అంటే ఎంతో మంది వచ్చిందంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి ప్రయాణంలో, ఎన్ని అవసరాలు ఉంటాయి, ఎన్ని పరిస్థితులు ఉంటాయి. అన్ని పరిస్థితుల్లో ఎంత ఖర్చైనా పర్లేదు, నేను పెట్టుకుంటాను. మీరు దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మాటలు వినాలంటే మీరు నాతో పాటు రావాలని గొప్ప పరివారం ఎంత పెట్టుకొని ఆమె వచ్చింది. ఈరోజు మనము దేవుని దగ్గరికి మనం ఒకరినే వస్తున్నామా, ఫ్యామిలీ వస్తున్నాం? ఒకరే వస్తాం. బైబిల్ పట్టుకొని ఒకరే వస్తాం.
అదే ఫ్యామిలీ రెస్టారెంట్ అనుకో, ఎంతమంది పోతారు? ఒకరే పోతారు, ఫ్యామిలీ పోతారా? పేరు కూడా ఫ్యామిలీ రెస్టారెంట్. ఒకరు వస్తే 100 రూపాయలు బిల్లు. ఫ్యామిలీ ఎంత వచ్చారు అనుకో 2000 అవుతుంది. ఏంటి ఫ్యామిలీ ఎంత వస్తే 2000. ఫ్యామిలీ రెస్టారెంట్ అంటాడు. ఫ్యామిలీ షాపింగ్కి వెళ్తాం కానీ దేవుని దగ్గర రావడానికి ఒకరే వస్తాం. భర్త ఊరుకుంటూ వస్తాడు, భార్య ఏమో ఇంట్లో ఉంటుంది సీరియల్ చూసుకుంటూ. ఏమంటే ఒకవేళ భార్య వస్తే భర్త ఏమో ఎవరో డ్యూటీలో ఉంటాడు. అంటే దేవుని దగ్గరికి మనం ఎవరు తీసుకొని రావాలండి. ఒక రాణి అయినప్పటికీ ఈ శిబా దేశపు రాణి, ఆమె మాత్రమే సొలొమోను దగ్గరికి రాలేదు. ఆమెతో పాటు గొప్ప పరివారం ఎంట పెట్టుకొని వచ్చిందట. గొప్ప పరివారం ఎంట పెట్టుకొని వచ్చింది. ఎంతమందిని దేవుళ్ళు తీసుకొని వస్తున్నాం మనం? ఎంతమందిని దేవుళ్ళు నడిపిస్తున్నాం? ఎంతమంది మందిరాన్ని నడిపిస్తున్నాం? ఎంతమందిని సెమినార్లకు నడిపిస్తున్నాం? నేను ఆలోచన చేయండి. ఎంతమందిని దేవుని దగ్గర మనము నడిపిస్తున్నాం. పక్కింటి వాళ్ళు ఏ రోజైనా పిలిచాం మనం, రామ్మ మీటింగ్ జరిగితే పిలిచామా? నువ్వు చెప్పనండి, ఆమె నాతో కొట్లాడింది, ఆమె అంటే నాకు పడదంటది. ఏంటి క్రైస్తవులమైన మనం ప్రేమించాలి కదా. ఆమెను పిలవమంటే వద్దు, నేను పిలవను సార్ కొట్లాడినాను అంటది. ఆమెను పిలవమంటే ఆమెతో నేను మాట్లాడట్లేదు ఈ మధ్య అంటది. అంటే ఎవరు పిలువ? దేవుని దగ్గరికి పిలవాలండి. మనమే రక్షించబడమే కాదు, మన కుటుంబాన్ని దేవుని దగ్గర తీసుకొని రావాలి. మన కుటుంబమే కాదు, మన ఇరుగు పొరుగు వారం కూడా దేవుని దగ్గర మనము నడిపించాలి. చూడండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించదురు. నువ్వు బుద్ధిమంతులుగా ఉండాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఇతరులను దేవుళ్ళకి త్రిప్పాలి. ఎవరు అనేకులను త్రిప్పుదురో వాళ్ళు నక్షత్రము అన్నాడు. అంటే మనం ఏం చేయాలా? అనేకులు దేవుని దగ్గర మనము త్రిప్పాలి. ఒక శిబా దేశపు రాణి, ఆమె మాత్రమే దేవుని దగ్గర రాలేదు. ఆమె మాత్రమే జ్ఞానం వేయడానికి సొలొమోను దగ్గర రాలేదు. ఆమెతో పాటు కొందరి పని వారిని ఎంట పెట్టుకొని ఆమె వచ్చింది. నేను మాత్రం వింటే సరిపోదు, ఆ జ్ఞానం నేను మాత్రం నేర్చుకుంటే సరిపోదు. యెరూషలేము ప్రాంతంలో దేవుని మందిరాన్ని నేను మాత్రమే చూడకూడదు, నాతో పాటు కొందరినైనా నేను తీసుకొని వెళ్ళాలని. మనము కూడా అనేకులను, మన ఇంటి పొరుగు వారిని, మన బంధువులు, మన రక్త సంబంధికి అనేకులను దేవుళ్ళలోనికి మనము త్రిప్పాలి. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని ఆ సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ ఊరిలో అనేకులు, సమరయులో ఉన్న అనేకులు అంటే ఎవరు యందు విశ్వాసం ఉంచారంట? ఆయన యందనగా యేసుక్రీస్తు వారి యందు అనేకులు విశ్వసించారు. అంటే సమరయ స్త్రీ ఎంతమందిని మార్చింది? అనేకులు, ఊరిని యేసు వైపు తిప్పింది. అప్పటి వరకు భర్తలు మార్చిన స్త్రీ 5 మంది భర్తలు మార్చి 6వ వంతు ఉన్నప్పటికీ అనేకులు ఏం చేసింది? ఆమె యేసుక్రీస్తు మాటలు విని మారిపోయి ఊరిని దేవుని వైపు తిప్పాలండి. దేవుని కొరకు ఎంతమందిని ఆలోచన చేయండి. నేను దేవుని కొరకు ఎంతమందిని మార్చాను, ఎంతమందిని మందిరాన్ని తీసుకొని వచ్చాను. నేను అప్పుడప్పుడు సిబిటి అనంతపురం గురించి విన్నప్పుడు ప్రతి సంవత్సరం సెమినార్ కొరకు ఎవరికో ఒక ఎగ్జామ్ సంఘమంతా కలుపుకొని ఎగ్జాము రాయిస్తుంది. సంఘమంతా కలుపుకొని ఎంతో మంది సెమినార్కు తీసుకొని వస్తారు. అవసరమైతే 30,000 40,000 రిజర్వేషన్ చేసినా కూడా సంఘాన్ని తీసుకొని వస్తారు. ఎందుకు ఈ ప్రయాస అంటే అనేకులు దేవుని దగ్గర మనము తిప్పాలి. ఏదో డబ్బులు అయిపోయి చేయట్లేదు. ఇవన్నీ దేవుని కొరకు కొందరినైనా తీసుకుని వెళ్ళి వాళ్ళు స్థిరపరిస్తే వాళ్ళు రానున్న కాలంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తారనే చిన్ని ఆశ తప్ప వేరే ఆశ, ఏ లాభాన్ని ఉద్దేశించి ఇవి చేయడం లేదండి. వేరే లాభాలు ఉద్దేశించి చేయట్లేదు. మనం కూడా అనేకులను త్రిప్పే వారిగా మనము ఉండాలి. ఈ శిబా దేశపు రాణి మనం నేర్పించే 3వ పాయింట్లు ఏంటంటే, ఆమె అనేకుల పరివారాన్ని వెంట పెట్టుకుని యెరూషలేము ప్రాంతానికి వెళ్ళింది. ఆమె మాత్రమే వెళ్ళలేదు, ఆమెతో పాటు అనేక మందిని తీసుకుని ఎన్ని ఖర్చులైనా పర్లేదు, ఎన్ని అవసరాలైనా పర్లేదు, నేను పెట్టుకుంటానని ఆమె ఖర్చు పెట్టుకుని అనేక మందిని తీసుకుని వెళ్ళింది. మనం కూడా దేవుని సంఘం అన్నా, దేవుని మందిరం అన్నా, మనం ఫ్యామిలీలుగా మనము కుటుంబాలుగా దేవుని దగ్గరికి రావాలి. అవసరమైతే మన పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరినైనా కూడా మనం దేవునిలోనికి
నడిపించాలి. ఇది ఎన్నో పాయింట్? మూడో పాయింట్. మొదటి పాయింట్ ఏంటండి? ఆమె దేవుని గురించి మొదట విన్నది. అంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో దేవుని గురించి ఎక్కడ వినిపించబడుతున్నా, ఎక్కడ బోధింపబడుతున్నా దేవుని మాట వినడానికి మనము ఇష్టపడాలి. రెండో పాయింట్ ఏంటండి? ఆమె దేవుని మాటలు వినడానికి యెరూషలేము ప్రాంతం సొలొమోను గారి దగ్గరికి 4 నెలలు 8 నెలలు ప్రయాణం చేసుకుంటామే వచ్చింది. అన్ని నెలలు ప్రయాణం 4 నెలలు ప్రయాణం చేసి వచ్చిందంటే 8 నెలలు ప్రయాణం, ఆ ప్రయాణంలో గడిచిపోయిందంటే 8 నెలలు ఆమె రాజ్యాన్ని వదిలిపెట్టామే వచ్చింది. రాజ్యాన్ని 2 రోజులు వదిలిపెట్టినా ఎంతో నష్టం. అప్పుడే ఉద్యోగంలో 5 రోజులు సెలవు పెట్టామనుకో అమౌంట్ కట్ అవుతూ ఉంటది. కట్ అవుతుంది లేదా? కట్ అవుతుంది. 10 రోజులు లీవ్ పెట్టామనుకో ఆ 10 రోజులు రావాల్సిన అమౌంట్ నీకు కట్ అయిపోతుంది. నెల రోజులు సెలవు పెట్టామనుకో నెల రోజులు నీకు రావాల్సిన అమౌంట్ కట్ అయిపోతుంది. ఆమె 4 నెలలు 8 నెలలు ఆమె రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చిందంటే ఎంత ఆస్తి నష్టం జరగచ్చు అండి, ఎంత లావాదేవీలు నష్టం జరగచ్చు. ఎంత నష్టమైనా పర్లేదు, నా దేవుని గురించి నేను వదిలిపెట్టి యెరూషలేము ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను. ఆమె వెళ్ళడమే కాదు, వెళుతూ అనేకులు వెంట పెట్టుకుని ఆమె వెళ్ళింది. ఇది మూడో పాయింట్. మనం కూడా దేవునిలోనికి మనం రావడమే కదా, మన ఫ్యామిలీ రావడమే కాదు, మనతో పాటు కొందరినైనా దేవునిలోనికి మనము నడిపించాలి. నడిపించడానికి నువ్వు ఖర్చునే పెట్టుకో, ఏమైనా పెట్టుకో, ఒక వ్యక్తిని రక్షించడంలో ఉన్న కష్టం ఆనందం ఎక్కడ మనకి దొరకదు. ఇది మూడో పాయింట్. ఇక 4వ పాయింట్ చెప్పుకొని మనము ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనము నుంచి. మరియు రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనము నుంచి. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధ వర్గమును రత్నములను ఇచ్చెను. ఏం చేసిందంట ఈమె? ఈ రాణి ఏం చేసిందో తెలుసా? వస్తూ ఒట్టి చేతులతో ఆమె రాలేదు. నేను దేవుని మందిరానికి వెళుతున్నాను కదా, జ్ఞానాన్ని విడాలని వెళుతున్నాను కదా, ఆ జ్ఞానానికి నేర్చుకున్నందుకు నేను ఆ యెరూషలేము ప్రాంతం దేవుని మందిరానికి వెళ్ళాలి కదా, ఆ మందిరంలో ఎన్నో అవసరాలు ఉంటాయి, ఆ మందిరానికి ఎన్నో అవసరాలు ఉంటాయి కనుక వెళుతూ ఏం చేసిందామె? 240 మణుగుల బంగారము ఆమె తీసుకొచ్చిన వాటిలో మొదట ఏముందంట? బంగారం ఉందట. ఎంత బంగారము? 240 మణుగుల బంగారం. ఏంటి 240 మణుగుల బంగారం అంటే ఎంతో తెలుసా? ఒక మణుగు వచ్చేసి 40 కేజీల బంగారం. ఒక మణుగు వచ్చేసి 40 కేజీల బంగారం. ఒక మణుగు అంటే ఒక మణుగు వచ్చి 8 వీసెలు. ఒక వీసే 5 కేజీలు. అంటే ఒక మణుగు టోటల్ గా ఎన్ని కేజీలంట? 40 కేజీల బంగారం. ఎన్ని మణుగులు తెచ్చిందంట ఆమె? 240 మణుగుల బంగారం. అంటే 240 × 40 కొట్టండి, ఎంత వస్తుంది? 9600 కేజీల బంగారు. ఇది బంగారు లెక్క. ఇది ఇంకా మిగిలినట్టు ఉన్నాయి. ఎంత బంగారం తెచ్చిందామె? 9600 కేజీల బంగారం ఆమె దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి ఆమె తీసుకుని వచ్చింది. ఒక మణుగు వచ్చేసి 40 కేజీలు. 9600 కేజీల బంగారం తెచ్చిందా? అవునండి, తెచ్చింది. ఆ బంగారం మీద తర్వాత సార్ ఏముంది? బహు విస్తారమైన గంధ వర్గములు. ఏంటి గంధ వర్గములు అంటే ఎంత కాస్ట్లో తెలుసా? చాలా కాస్ట్ అండి. ఎర్రచందనం మనకు తెలుసు, పుష్ప 2 వచ్చింది. ఏంటి పుష్ప 2 ఏంది? ఎర్రచందనం ఎంత కాస్ట్ తెలుసా? కొన్ని కోట్ల రూపాయలవి. ఏంది ఎంత కాస్ట్ అంటే బంగారం కంటే అది విలువైనది, చాలా విలువైందండి. అప్పుడప్పుడు దుబాయ్ షేట్లు వాడుతుంటారు. షేట్లు చూసారు ఎంత కాస్ట్లీ ఉంటాయి. మనం కూడానేమో 100 రూపాయలు ఉంటుంది, వాళ్ళు వాడేవి కాస్ట్లీ, విపరీతమైన కాస్ట్ అది. ఏంటి చాలా విలువ. అత్తర్ అంటారు చూసారా, అవి చాలా కాస్ట్ అండి. ఇలాంటి గంధకాల నుంచి అవి తయారు చేస్తారు. అంత గంధకాలను ఎవరి దగ్గర తీసుకొచ్చిందామే? సొలొమోను గారి దగ్గరికి తీసుకొచ్చిన. ఆ తర్వాత సార్ రత్నములను ఇచ్చారు. ఏమి ఇచ్చిందంట? బంగారమే కాదు, ఏంటి గంధకములే కాదు, ఏం తెచ్చిందంట? రత్నాలు కూడా తెచ్చిందంట. రత్నాలు, వజ్రాలు, వైద్యుర్యాలు తీసుకొచ్చిందంట సొలొమోను గారి దగ్గర. రత్నములు తీసుకొని ఇచ్చాను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధ వర్గములతో విస్తారము మరి ఎన్నడనూ రాలేదు. అంటే అప్పటి వరకు ఎంతో మంది ఆయనకి ఇచ్చారు, ఎంతో మంది జ్ఞానం నేర్చుకోవడానికి ఆయన తెలివి మేజస్సుకు మెచ్చి ఎంతో మంది ఇచ్చారు. కానీ ఇచ్చిన వారన్నిట్లో హైయెస్ట్ స్టాఫ్ ఎవరున్నారు?
శేబాదేశపు రాణి. ఇచ్చిన వారన్నిటికంటే మొదటి స్థానంలో ఏముంది? ఇచ్చిన వారన్నిటికంటే గొప్పగా ఏమి ఇచ్చింది? 240 మణుగుల బంగారం, అంటే 9600 కేజీల బంగారము, గంధకాలు, సుందర గంధకాలను తీసుకొని వచ్చింది, వజ్రాల వైద్యురాలను తీసుకొని ఆమె వచ్చింది. అంటే దేవుని మందిరానికి ఏదో అవసరత ఉంటది. దేవుని మందిరానికి మనం ఏమైనా ఇవ్వాలి. జ్ఞానానికి ఏమైనా, సొలొమోను జ్ఞానానికి ఆమె ఎంత ఇచ్చిందండి, ఎంతో ఇచ్చింది. అంటే మన దగ్గర కేజీ బంగారం ఉంటే మనం పట్టుకోలేము, కేజీ బంగారే. అప్పుడప్పుడు చేతిలో బ్యాడ్జ్లు అవుతుంది అనుకో, ఇట్టిట్లా అనుకుంటుంటాడు చెయ్యిని. ఏం చేస్తాడు? ఇట్టిట్లా ఎందుకు చూపిస్తున్నాడు? అది ఏముంది? బ్యాచ్లు అవుతుంది, ఏదో బంగారు చైన్ చూడండి. అప్పుడు మెల్లో ఇట్లా అనుకుంటుంటాడు. ఇట్లా ఏం రుద్దుకుంటున్నామంటే నవ్వు కోసం రుద్దుకోవట్లేదు, మెల్లో చైన్ చూడమంటున్నాడు. ఏముంది? చైన్ కనపడడానికి ఏదో 1 తులము 2 తులాలు ఉంటే మనం ఏం చేస్తాం? కింద మీద ఎగురు గంట వేస్తుంటాం. కానీ ఈమె సొలొమోను గారి దగ్గర ఎంత తెచ్చిందంట? 9600 కేజీల బంగారమా? అవునండి, విస్తారమైన బంగారం ఆమెది, రత్నములు సొలొమోను గారి దగ్గరికి ఆమె తీసుకొని వచ్చింది. మనం కూడా దేవుని సన్నిధి అనగా దేవుని కొరకంటే ఎంతో ఇవ్వాలండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 17వ వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, ఏ చేతులతో కనబడదంట మందిరానికి? వట్టి చేతులతో. అంటే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎలా రావాలి తెలుసా? వట్టి చేతులతో రాకూడదండి. నువ్వు ఏదైనా నీ స్తోమత, నీ స్థాయిని బట్టి దేవుని దగ్గరికి నువ్వు తీసుకురావాలా. వట్టి చేతులతో కనపడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున, నీకు అనుగ్రహించిన దీవెన, నీవు ఎంతైతే సంపాదిస్తున్నావు, ఎంత పొజిషన్ లో ఉన్నావు, నీకు దేవుడు ఎంతైతే నీకు అనుగ్రహించాడు, ఆ దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది. నీ శక్తి ఎంత ఉంది? నీ శక్తి నాకు ఎంత వస్తుంది? నా జీతం, నా పరిస్థితి, నా హోదా ఏంటి? నీ హోదాను బట్టి దేవునికి నువ్వు ఇవ్వాలి. దేవుని మందిరాన్ని నీ హోదాను బట్టి ఇవ్వాలి. దేవుని కార్యక్రమం సభలనగా ఏమైనా కూడా నీ హోదాను బట్టి నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు శేబాదేశపు హోదా ఎంత ఉంది? 9600 కేజీల బంగారు ఇచ్చే హోదా అమ్ముకుంది. ఆమె శక్తి ఎంత ఉంది కనుక నాకు ఇచ్చింది. అన్ని సుగంధ ద్రవ్యాలు తెచ్చిందంటే ఆమె స్థాయి ఎంత ఉంది కదా ఆమె ఇచ్చింది. ఈ రోజు మన స్థాయి ఎంత ఉంది? దేవుని కొరకు ఎంత ఇవ్వగలుగుతాం? మందిరంలో మనం ఎంత ఇవ్వగలుగుతాం? అప్పుడు ఆదివారం కానుకలు చూస్తే 5 రూపాయల బిల్లులే కనపడుతున్నాయి. ఎంత కనపడతాయి? 5 రూపాయలే. 10 రూపాయలు చినిగిపోయిన నోట్లు ఆరబోకపోతే వేసేది ఎక్కడ? ఉండిలోనే వేస్తారు. దేవుని దగ్గరికి మనం వల్ల మన శక్తి కొలది ఎంతైతే నాకుంది దేవుడు 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఇష్టంతో దేవుడికి మనము ఇవ్వాలి. చూడండి ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం కొత్త నిబంధనలో మాట్లాడుతూ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ చూడండి, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఉత్సాహముగా ఇచ్చువాన్ని ఎవరు ప్రేమిస్తాడంట? దేవుడు ఉత్సాహముగా. నువ్వు దేవునికి ఎంత ఇవ్వాలనుకున్నావు? 10 రూపాయలైనా పర్లేదండి, న్యాయంగా దేవునికి మనము ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఆయన ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. సార్ మిస్ అయినారు. అదమ్మా, సనుగు కొనుకయు బలవంతము కాక సనుగు కొనుకయు. చాలా మంది మీటింగ్ అనగానే వాగ్దానాలు చేస్తూ ఉంటారు. సంఘంలో నా పేరు ఎక్కువ ఉండాలా, నా హోదా ఉండాలని ఏం చేస్తారు కదా సార్? అందరూ 5000 ప్రకటిస్తున్న 10,000 అంటాడు ఒకసారి. ఎంత అంటాడు? 10,000. 5,000 అందరూ 5 వాళ్ళ స్థాయిని బట్టి 5,000 ఇస్తుంటారు మీటింగ్ అనగానే. ఈయన ఏం చేస్తారు తెలుసా? నాకు 10,000 సార్ అంటాడు. ఏమయ్యా మన 10,000 అనౌన్స్మెంట్ చేసాం, మన 10,000 అంటే సార్ టైట్ ఉంది సార్ అంటాడు. ఏమంటాడు? టైట్ ఉంది అంటే మాటేమో సంఘంలో హోదా కోసం ఇస్తానంటాడు, తర్వాత 10,000 ఇవ్వాలా. పిల్లలు పెద్దలు అవుతున్నారు, స్కూల్ ఫీజులు కట్టాలా, ఇంటి రెంట్ కట్టాలా, గ్యాస్ బిల్లులు ఉన్నాయి, అంత అవసరం 5,000 ఇద్దాం అంటే సనుక్కోవడం. ఇవ్వడం వల్ల ఏం చేయాలా? సనుక్కోకూడదు. నువ్వు దేవునికి ఎంత ఇవ్వాలనుకున్నావు? 10 రూపాయలైనా దేవునికి న్యాయంగా ఇవ్వాలి. దేవుడు సంతోషంతో 100 రూపాయలని నేను పేద పిల్లలు ఎంత వేసిందంటే ఆమె 2 కాసులు వేసినందుకు ఆమె యేసుక్రీస్తు వారిలో మెచ్చుకునింది. ఉన్నదంతా ఇచ్చింది, ఈమె ధన్యురాలు అన్నాడు. మనం దేవుని కొరకు ఎంత ఇచ్చామనేది కాదు, దేవుని కొరకు మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చామనేది ముఖ్యం. ఏంటి? సనుగు కొనుకయు బలవంతము కాక. ఎవరో చెప్పారని బలవంతం ఇవ్వకూడదు. ఇచ్చేది ఎవరు? సేవకులు కాదు, నాకు ఇవ్వట్లేదు, సారికి ఇవ్వట్లేదు. ఎవరు కొరకు ఇస్తున్నాం? మనము దేవుని కొరకు, దేవుని కార్యక్రమం కొరకు ఇస్తున్నాం కనుక దేవుని కొరకు ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? బలవంతంగా కాకుండా ప్రతి వాడును హృదయంలో నిశ్చయించుకున్న దానిని నేను దేవునికి ఇంత ఇవ్వాలనుకున్నాను,
అంతే ఇవ్వాలి. దేవుని కొరకు నేను ఇవ్వాలనుకున్నాను, 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను, 1000 రూపాయలు ఇవ్వాలి. హృదయంలో అనుకున్న దానికంటే నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. చదవ తర్వాత, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించిన. ఎవరు ప్రేమిస్తానంట? దేవుడు ఉత్సాహముగా. నేను నా తండ్రికి ఇస్తున్నాను. ఎవరికి ఇవ్వట్లేదు, వ్యక్తికి ఇవ్వట్లేదు, నా తండ్రికి, నేను మందిరానికి ఇస్తున్నాను 100 రూపాయలైనా, నేను దేవునికి ఇస్తాను. ఉత్సాహంగా ఇచ్చావనుకో, ఉత్సాహంగా ఇచ్చువాని నేను ప్రేమిస్తాను. అంటే దేవుని కొరకు ఎన్ని త్యాగాలైనా మనం చేయాలండి. దేవుని కొరకు దేవుడు మనకు సర్వము ఇచ్చాడు. ప్రకృతి ఇచ్చాడు, అడగముందే ప్రకృతి ఇచ్చాడు. ఎంతో ఆయుష్, ఆరోగ్యాన్ని మనం ప్రసాదిస్తున్నాడు. నేను అన్ని ఇచ్చినప్పుడు దేవుని కొరకు మనం ఎంతో ఇవ్వాలి. ఏంటి విక్టర్ సార్కు ఉన్న ఇబ్బందులు, చాలా ఇబ్బందులు అండి. మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. అమ్మ కోల్పోవడము, కార్ యాక్సిడెంట్ అవ్వడము, ఎన్నో సమస్యలు ఆయన ఉన్నప్పటికీ దేవుని కార్యక్రమాలు ఎక్కడ ఆపడం లేదు. ఎందుకు? దేవుని కోసం చేయాలి. ఎన్ని ఇబ్బందులు మామూలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దేవుని కార్యక్రమాలన్నీ మనము ఆపకూడదు. ఎన్ని పరిస్థితులు సహకరించకపోయినా దేవుని పని నేను చేయాలని ముందుకెళ్తున్నాను. ఎన్ని పరిస్థితులు వస్తున్నా అధిగమిస్తున్నాడు సార్. కనుక నిజంగా దేవుని కొరకని మనం ఏదైనా మనము చేసేవారుగా ఉండాలి. ఏంటి షెబా దేశపురాణి సొలొమోను గారికి అది ఎంత ఇచ్చింది? అంత బంగారం ఇచ్చిందట. మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనకు కలిగిన దాంట్లో దేవుని కొరకు మనము ఇవ్వాలి. ఇప్పుడు ఎన్ని పాయింట్లు నేర్చుకున్నాం మనము? ఏంటి? 4 పాయింట్లు. మొదటి పాయింట్ ఏంది? దేవుని గూర్చి మొదట విన్నది. అంటే మనము దేవుని గూర్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడా మనము వినాలి, వినేవారుగా ఉండాలి, బోధించేవారుగా ఉండకూడదు. దేవుని గురించి నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత మనం ఇతరులకు బోధించాలి. తర్వాత రెండో పాయింట్ ఏంటండి? దేవుని మాట వినడానికి ఆమె 4 నెలలు ప్రయాణం చేసుకుంటామే వచ్చింది. 4 నెలలు రావడానికి, పోవడానికి 4 నెలలు, 2040 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. ఎన్నో ఎడారి ప్రాంతాలు దాటింది, ఎన్నో కొండల ప్రాంతాలు, అడవి ప్రాంతాలు దాటుకుంటూ ఒంటె పైన ప్రయాణం చేసుకుంటామే వచ్చింది. వెళ్ళిపోవడంలో కూడా 4 నెలలు ప్రయాణం చేసుకుంటామే వెళ్ళిపోయింది. మనం కూడా దేవుని దగ్గరికి ఎంత దూరమైనా మనం వెళ్ళిపోవాలి. ఎన్ని పరిస్థితులు సహకరించకపోయినా మనం దేవుని దగ్గరికి, దేవుని మీటింగ్ అనగా మనము వెళ్ళిపోవాలి. దేవుని మందిరానికి మనము రావాలి. ఇదన్నో పాయింట్. మూడో పాయింట్. 4వ పాయింట్ ఏంటండి? ఆమె మాత్రమే రాలేదు, ఆమెతో పాటు గొప్ప పరివారాన్ని ఎంత పెట్టుకుని ఆమె వచ్చింది. మనం కూడా దేవుని దగ్గర మనం మాత్రమే రక్షించబడకూడదు, మనం మాత్రమే మానకూడదు, దేవుని దగ్గర మనం మాత్రమే వెళ్ళకూడదు. మనం కూడా అనేక మందిని మనం ఫస్ట్ మన కుటుంబాన్ని మార్చుకోవాలి, మన కుటుంబాన్ని దేవుని దగ్గర రప్పించుకోవాలి, బంధువులు దేవుని దగ్గర రప్పించుకోవాలి. ఏంటంటే దేవుని దగ్గర మనం రావడమే కాదు, ఫ్యామిలీలో దేవుని దగ్గర మనము తీసుకొని రావాలి. అవసరమైతే ఇరుగు పొరుగు పక్కింటి వాళ్ళు ఎవరైనా కూడా దేవుని మందిరానికి మనం దేవుళ్ళు వాళ్ళని నడిపించడానికి అవసరమైతే ఖర్చైనా పర్లేదు, జేబులో తీసైనా మనం వాళ్ళ కొరకు ఖర్చు పెట్టాలి. ఎన్నో పాయింట్ అండి? 3వ పాయింట్. 4వ పాయింట్, ఆమె దేవుని మాటలు వినడానికి సొలొమోను గారికి ఆమె ఇచ్చిన ఆస్తి చూస్తే ఎంతో గొప్ప బంగారం, 900 కేజీల బంగారం, ఎన్నో సుగంధ ద్రవ్య గంధకాలను, వజ్రాలు ఆమె దేవుని కొరకు ఆమె ఇచ్చింది. ఆ వజ్రాలన్నీ ఎక్కడ వాడాడంటే ఆ బంగారంతో దేవుడు సొలొమోను గారు మందిరానికి వాడినట్టుగా మనము చూడగలము. అంటే మనం కూడా దేవుని దగ్గరికి, దేవుని కొరకు ఎంతైనా మనము ఖర్చు పెట్టాలి. ఏంటి? సొలొమోను గారి కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మన పాయింట్ చివరిగా మత్తయి సువార్త, మన పాఠ్య భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతం నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు వారండి. అప్పటి వరకు సొలొమోను గారే గొప్పవాడు. ఆ జ్ఞానం మించిన జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు లేరు. కానీ సొలొమోను కంటే మించిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారండి. సొలొమోను గారు తెలియని సంగతులు ఎవరు బోధించాడు? యేసుక్రీస్తు. ఆయన చాలా ప్రసంగ గ్రంథాలు, పరమగీతాలు, ఆయనకి ఎన్నో కష్టం అన్నాడు. ఇప్పుడు సొలొమోను గారికి అంత జ్ఞానవంతుడికి కష్టం అన్నాడు, కానీ యేసుక్రీస్తు సమస్తము తెలుసు, అంత జ్ఞానవంతుడు. ఏంటి? సొలొమోను గారి దగ్గరికి నేర్చుకోవడానికి ఆమె ఇన్ని కష్టాలు పడింది. ఇప్పుడు సొలొమోను గారి గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు జ్ఞానం దగ్గరికి మనము వచ్చాము. యేసుక్రీస్తు జ్ఞానాన్ని విన్న మనము ఎలా బ్రతకాలి? చాలా గొప్పగా బ్రతకాలండి. ఏంటి? సొలొమోను గారి దగ్గర వెళ్ళడానికి ఆమె కష్టపడింది, ఎంతో సంపత్తి ఇచ్చింది, ఎన్నో ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళింది. ఈ రోజు మనం ఈ సొలొమోను కంటే గొప్పవాడని యేసుక్రీస్తు జ్ఞానాన్ని వింటున్న మనము ఎంత కష్టపడాలి? ఎంతో కష్టపడాలి.
ఏంటి నేరస్థాపన ఎందం నిలబడతాడు. ఇదిగో ఈయన పక్కన ఉన్నా కూడా దేవుని దగ్గరికి ఈయన రాలేదు. గొప్పవాడు యేసుక్రీస్తు మాట వినడానికి నేను సొలొమోను దగ్గర విన్నాను వచ్చాను ప్రభువా, కానీ నేను యేసుక్రీస్తు మాట వినడానికి ఈయన పక్కన ఉన్నా కూడా రాలేదు. నేను సొలొమోను గారికి ఎంతో బంగారం ఇచ్చాను అవసరమని, కానీ దేవుని దగ్గరికి యేసుక్రీస్తు మాటలు విని దేవుని కొరకు ఏమీ ఇవ్వలేదు. నేను సొలొమోను గారి జ్ఞానం వినడానికి ఎంతో మందిని తీసుకొని పోయాను, కానీ యేసుక్రీస్తు జ్ఞానం సంఘములు బోధిస్తున్నప్పటికీ కొందరు కూడా దేవుని దగ్గర రాలేదు. ప్రభువు మన పైన ఏం చేస్తుందమే నేరస్థాపన చేస్తుంది. ఆ నేరస్థాపన మనం ఉండకూడదు. ఈ 4 పాయింట్లు మనము ఆ 4 పాయింట్లు అనుకూలంగా మన జీవితం ఉందనుకో నేరస్థాపనలో మనము కనపడము. ఇప్పుడు నేరస్థాపనలో మనం వెళ్తున్నామంటే ఈ 4 పాయింట్లు దేంట్లో మనం లేకపోయినా ఖచ్చితంగా విమర్శ దినము నేరస్థాపన మన పైన మోపుతాది. ఏంటి సొలొమోను గారి కంటే జ్ఞానం మించిన జ్ఞానం యేసుక్రీస్తు జ్ఞానం అండి. యేసుక్రీస్తు జ్ఞానం కొరకు మనము అవసరమైతే మన జీవితమే కదా మన ప్రాణాలైన దేవుని కొరకు మనము ఇవ్వాలి. ఆమె ప్రయాణం చేసింది, మనం భూమి మీద యేసుక్రీస్తు కొరకు ఎంతైనా ప్రయాణం చేయాలి. ఆమె కొద్దిగా ధనాన్ని ఇచ్చింది, కానీ మనం యేసుక్రీస్తు కొరకు ధనము కాదు, అవసరమైతే మన ప్రాణాన్ని దేవుని కొరకు మనము పణంగా పెట్టాలి. మన ప్రాణాన్ని ఖర్చును దేవుని కొరకు అనేకులు దేవునిలోనికి నడిపించాలి. ఓకే, విమర్శ సమయంలో నేరస్థాపనకై నిలిచిన శేబాదేశపు రాణి, నేరస్థాపనకై నిలిచిన శేబాదేశపు రాణి. ఇది 4 పాయింట్లు మన జీవితంలో. ఆమె కంటే గొప్ప జ్ఞానంలో మనం ఉన్నాం, యేసుక్రీస్తు జ్ఞానంలో ఉన్నాం. యేసుక్రీస్తు జీవితాన్ని కలిగిన మనము ఆమె కంటే గొప్పగా మనము బ్రతకాలి. ఆ 4 పాయింట్లు మనం దేంట్లో తక్కువ ఉన్నా ఖచ్చితంగా విమర్శ స్థానంలో మన పైన ఏం చేస్తుంది, నేరోపణ చేస్తుంది. ఆ నేరోపణలో మన విమర్శ అంటే తీర్పులో ఉండకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఆయన మీ కుమారుడు దైవజనులు మా తోడు జత పనివారు విక్టర్ సార్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు ఆయన సంఘానికి అవసరమైన హెచ్చరికతో కూడిన మాటలు మాకు నేర్పించారు తండ్రి. చెప్పిన ప్రతి మాట మీ పిల్లలు మనస్ఫూర్తిగా అంగీకరించి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాలు ప్రసాదించారు. సార్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్ ప్రసాదించండి. ఎన్నో సమస్యల్లో ఉన్నాడని ఆదరించండి. మేము కలిసి ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉన్నతంగా మీ కొరకు కార్యక్రమాల్లో ముందుంటూ సంఘాన్ని నడిపిస్తూ అనేకులు మీ చెంతకు నడిపించి మహాభాగ్యాన్ని కృపాను మాకు అనుగ్రహించమని